శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు చరిత్రలో గురువును నమ్మితే మనకు ఏ విధంగా అనుగ్రహిస్తారు, గురువును నమ్మని వాళ్లకు ఎలా ఉంటుందో అనే విషయం మీద తెలుసుకుందాం. ఇది నామధారకుడు సిద్ధ సరస్వతి ఇద్దరి మధ్య సంభాషణ గురు చరిత్ర. అయితే నామధారకుడు అడుగుతూ ఉంటాడు, అలాగే సిద్ధ సరస్వతి చెప్తూ ఉంటారనమాట. ఆయన నామధారకుడు ఎన్నో కష్టాలకు గురి అయ్యాడు. అయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అక్కడ అంటే కలలో స్వామి కనిపించారు. అలా స్వామి రూపాన్ని తలుసుకుంటూ ముందుకు సాగిపోతున్న అతనికి స్వప్నంలో జడలు, విభూది, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయన ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడైన ఒక యోగి పొంగోడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూది, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతని స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారుడికి రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండే. అతడు పారవశంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించాలనుకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అయింది. నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరే అని స్పష్టమైంది. స్వామి, నాకు ఇప్పుడు తల్లి, తండ్రి, భయాన్ని పోగొట్టేవాడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే స్వామి. వేరే దిక్కే లేదు. నా అదృష్టం వల్లనే ఇప్పుడు మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపద సమయంలో అందరూ వదిలిపెడతారు. అలాగే సజ్జనులను మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితులు నాకు మీరు లభించారు యోగీశ్వర. అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులయ్యా మీరు. నా పేరు నామధారక శర్మ. మరి మీ పేరేంటి? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పారు, నాయన, ఎవరి భక్తులు తప్పక భుక్తిని పొంది తీరుతారు. ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారు. అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడు అంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలో తీర్థయాత్రలు చేస్తుంటాను అన్నాడు. అప్పుడు నామధారుడు అన్నాడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. కానీ మా వంశీయులందరూ కూడా ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన అందు మరీ ఇంకా ఎక్కువ భక్తి కలిగింది స్వామి. నేను ఎల్లప్పుడూ ఆయనే స్మరిస్తూ ఉంటాను స్వామి. కానీ నేను ఎంత కష్టాల్లో ఉన్నా సరే, నేను ఎంతగా ఆయన ప్రార్థించినా, వేడుకున్నా, విశ్వాసంగా నమ్మినా నన్ను అనుగ్రహించలేదు. ఎందుకు? ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు స్వామి అని అడిగారు. అప్పుడు సిద్ధయోగి ప్రేమతో ఇలా చెప్పారు, నేను చెప్పేది శ్రద్ధగా విను నామధారక. ఎప్పుడు గుర్తుపెట్టుకో, భగవంతుడికి తన మన పరాభేదం ఉండదు. అన్ని జీవులపైన ఎల్లప్పుడూ సమంగానే ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. అందులో ఎట్టి సందేహమూ లేదు, ఎట్టి లోపం కూడా లేదు. ఆయన కృపకు పాత్రులైన వారినే కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయన సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నీవు మనసులో ఆయన ఎక్కడో సంశయించి ఉండాలి. అందుకే భగవంతుని మనం నమ్మినప్పుడు శంక ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే అప్పుడు నిజంగానే భగవంతుడు మనల్ని ఖచ్చితంగా తీరుతాడు అని ప్రగాఢ విశ్వాసం మనకు ఉండాలి. మనకు కొంతే ఉంటుంది, చేస్తాడు చేయడు అని అపనమ్మకం. నీకు ఎక్కడ అపనమ్మకం ఉంటే అక్కడ భగవంతుడు ఉండడు పూర్తిగా. అందుకే బాబావారు కూడా మీ భారాలంతా నా మీద వేసేయండి, నేను చూస్తాను అన్నారు. ఏ మహాత్ముడు చెప్పినా అదే మాట చెప్పారు. అందుకే భగవంతుని మీద శ్రద్ధ లేనివాడు ఎప్పుడైనా సరే భగవంతుని ప్రేమ పొందజాలాడు. కాబట్టి ఆయన నమ్మి సేవించే వారికి ఎట్టి కొరత ఉండదు. కాబట్టి నీకు ఏమైందంటే నీ గురుభక్తి ఇంకా దృఢం కాలా. శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు, ఎప్పుడు అనుమానం ఉన్నవాడు ఎవరి చేత ఎప్పుడు అంగీకరించబడడు. శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురు మాత్రం తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు మరెవరూ లేరు. అయినా
ఆయన ఎప్పుడు ఎవరి మీద కోపించరు. అలాంటి శ్రీగురిని శంకించేవాడిని అనుగ్రహించగల వాళ్ళు ఎవరున్నారు అంటే ఇక్కడ ఎప్పుడు మనం భగవంతుణ్ణి అనుమానించకూడదండి. ఎప్పుడు చేస్తాడు ఖచ్చితంగా, ఎవరి కోసం చేస్తాడు ఆయన అని చెప్పేసి మనకు భక్తితో విశ్వాసంతో ఉన్నట్లయితే తప్పకుండా భగవంతుడు చేసి రక్షించి తీరుతారమ్మ. కానీ మనకు ఏమవుతుందంటే ఎంత గురుచరిత్ర చదివినా, ఎంత సిద్ధమంగళ సూత్రం చదివినా, ఎంత సత్సంగాలు విన్నా ఎక్కడో ఏదో మూల మనకి అనుమానం. ఎందుకంటే నిజంగా అలాంటి బాధలే ఉన్నాయి ఈ కలియుగంలో. మామూలు బాధలా చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన బాధ ఉండనే ఉంటుంది. చాకరి చిన్న పిల్లల నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు బాధ ఉండనే ఉంటుంది. ఆ బాధలో మనం అనుకునే ఈ బాధ కరెక్ట్గా అనుకుంటూ ఉంటారు అందరూ, నాకేం చేశాడు భగవంతుడు, నేను ఎప్పుడు నిత్యము ఆరాధిస్తున్నానే, నిత్యము పూజిస్తున్నానే అని మనం అనుకోవడంలో తప్పు లేదు. కానీ అలా అనుకోవద్దండి. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగల సర్వసమర్థుడు అని భక్తి విశ్వాసంతో నమ్ముతున్నావు. మళ్ళీ మనం ఆ శంక ఎందుకు? కాబట్టి అలా మాటలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ పుణ్యాన్ని కాస్త పాడు చేసుకోవద్దండి. మన గురుచరిత్ర అదే చెప్పింది. అది బలంగా నమ్ము, విశ్వాసంగా నమ్ము, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా సరే ఆ గురుడు మనకి తప్పకుండా చేయి పట్టుకొని నడిపిస్తాడు. మన చిన్నప్పుడు ఎలాగా మన తండ్రి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు, అలాగా ఇక్కడ భగవంతుడు కూడా తప్పకుండా మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. మనం అందుకని శంక ఉన్న చోట భగవంతుడు ఉండడు. కాబట్టి నమ్మండి, పరిపూర్ణంగా విశ్వసించండి. ఎప్పుడు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. మనిషికి బాధలు లేకుండా ఎవరైనా ఉంటారా? అందరికీ ఉన్నాయి. కానీ ఆ బాధలంతా భగవంతుడి మీద వేసేసి నిశ్చితంగా నాకేమి లేదు, నాకు అంతటికి తండ్రి యజమాని ఉన్నాడు, మనకి యజమానికి అప్పచెప్పైనప్పుడు మనకెందుకండి భయం ఇంకా? కాబట్టి నా యజమాని నాకున్నాడు, నా యజమాని ఆ భగవంతుడు అని గురువుని భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో సేవిస్తే తప్పకుండా మనకి అనుగ్రహం కలిగి తీరుతుంది. మన కనీసం ఏదో ఒక సొల్యూషన్ మనకు చేయి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి మనకు దొరుకుతుంది. మనమేం చేస్తామంటే అరే దొరకదేమో, నమ్మాము కాబట్టి ఈ పారాయణం అయిపోవాలి మనకి, కాబట్టి ఇది చదివితే మనకి ఏదో కోరికలు తీరుతాయంట. ఇది కాదు. భగవంతుడి మీద ప్రేమతో చదవండి, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీ కోరిక ఒకటే అడుగుతావు, కానీ నువ్వు అనన్యంగా భగవంతుణ్ణి ఆయన చింతన చేస్తూ ఉంటే నీకు ఒకటి కాదు, నీకు ఎన్ని రావాలనో నీ అర్హతను బట్టి భగవంతుడు అన్నీ ఇస్తాడు మనకి. ఆ విశ్వాసం నీకుందా అంటే ఉంది. గురుచరిత్రను పట్టుకున్నాను, గురుపాదాలను పట్టుకున్నాను, సత్యతను పట్టుకున్నాను, స్వామిని పట్టుకున్నాను. అందుకే ఎప్పుడు మనం నా గుండె నిండా నీవే, నా అండాదండ నీవే, నా గుండె నిండా నీవే స్వామి అనుకోవాలి తప్ప మనము అర్రేరే నాను చదువుతూ ఉన్నా కూడా, నేను ఇన్ని చేస్తూ ఉన్నా కూడా నా మనసు ఎందుకు ఇంకా అలా చంచలంగా తిరుగుతుంది అంటే నీకు సరి అయిన నిశ్చలత్వం లేదు, సరి అయిన శ్రద్ధ లేదు, సరి అయిన భక్తి లేదు మనకి. కాబట్టే మనకు అలా జరుగుతుంది. ఎప్పుడు మనం ఏమైనా సరే ప్రపంచం తల్లి కింద లవని, నువ్వు కూర్చున్న చోట కదలకుండా కూర్చో, స్వామి వచ్చి నేను రక్షిస్తారు. తప్పకుండా నీ ఒక ప్రగాఢ విశ్వాసం నమ్మకం పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనల్ని భగవంతుడు రక్షించి తీరుతారు. కానీ మనం ఏం చేస్తామంటే కొంతసేపు అటుంటాం, కొంతసేపు ఇటుంటాం. అలా చేయొద్దండి. అప్పుడే గురువు కూడా నిజంగా అంత గొప్పగా మనల్ని చూసుకుంటాడండి. నీ యొక్క పరిపూర్ణ విశ్వాసాన్ని బట్టే గురువు యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి గురు చరిత్రలో వేదధర్ముడు దీపకుడు మనకు ఆ లీల అద్భుతం. ఆ వేదధర్ముడు నిజంగా ఆయనకి పాపమే లేదు నిజంగా, అయినా సరే నిజంగా ఆయనకు అంతమందిని ఉద్ధరించే ఆయన అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రార్థన సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులు తెలపడానికి, శిష్యుని యొక్క భక్తిని పరీక్షించడానికి మాత్రమే ఆయన మనకి ఈ లీల చెప్పారు. కానీ నిజానికి ఆయనకు పాపమే లేదండి. అంటే దీపకుడు కూడా గురువుని ఎలా సేవించాడు, గురువుని ఎలా పూజించాడు, ఈ యొక్క లీలల ద్వారా మనం అద్భుతంగా తెలుసుకోవచ్చు. నిజంగా అలాంటి గురువు ఉండాలి, అలాంటి శిష్యుడు ఉండాలి. ఈ కలియుగంలో మనం వెతికినా మనకు అలాంటి వాళ్ళు దొరకరేమో. కానీ గురు చరిత్ర పట్టుకుంటే గురు దర్శనం అవుతుంది. నీకు గురువు ఎవరో నిర్ణయించబడుతుంది. నీ మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే అక్కడ ప్రశాంతంగా ఉంటుందో అదే నీ గురుధామంగా గుర్తుపెట్టుకో.
లేదంటే కనీసం స్వామి వచ్చి, దత్తాత్రేయ స్వామి వచ్చి నీ గురువును నీకు ఇస్తారు, లేదంటే ఆయనే నీకు దత్తమైపోతాడు, ఆయనే నీకు గురువు అవుతాడు. అలా మనకి ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయమ్మా. కాబట్టి మనం ఇక్కడ శ్రద్ధతో భగవంతుని సేవించడమే మనకు తప్ప ఇంకొక ధ్యాస మనకు లేదు. నిన్ను సేవిస్తున్నా, నిన్ను పూజిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నా నమ్మకం, నా బలం, నా యొక్క ఆయుధం అన్నీ నువ్వే స్వామి అని చెప్పి గట్టిగా మనం విశ్వసిస్తే మన ఆయుధం మనకు భగవంతుడేనండి, ఇంకెవరు కాదు. మనకు భగవంతుడి ఒక దీపకుడు. ఆఖరికి భగవంతుడు వచ్చి నీకేం వరం కావాలా కోరుకో, నేను ఇస్తాను కదంట. అరే నువ్వు ఇచ్చేదేదో నా గురువు ఇస్తాడు కదా, నాకేమి వద్దు స్వామి, నీకోసం తపస్సు చేసే వాళ్ళ దగ్గర వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అంటాడు. అంటే గురువు ఏమైనా చేయగల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అండి ఆయన. కాబట్టి మనకు ఇవ్వలేదంటూ ఏది ఉండదమ్మా. తప్పకుండా భగవంతుడు మనకి తప్పకుండా ఇస్తాడు. నీలో కావాల్సింది భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు మాత్రమే. అందుకే చెప్పాడు, అయ్యా మళ్ళీ నువ్వేమైనా వరం కోరుకొని పద్దాక ఎన్నిసార్లు అడిగినా ఏమన్నాడు, నాకు వద్దే వద్దు, నాకు నువ్వు ఇచ్చేదేదో నా గురువు ఇస్తాడు, వద్దు. సరే అయితే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఇంకా అద్భుతమైన విషయాన్ని అడిగాడు. నాకు ఇంకా గురుభక్తి ఇంకా 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 ఎక్కువగా చేయాలి, గురువు మీద ఇంకా నాకు అపారమైన విశ్వాసం కలగాలి, గురువు అంటే ఇంకా నేను ప్రేమతో నేను సేవించుకోవాలి, పూజించుకోవాలి, ఆరాధించుకోవాలి. అలాంటి అనుగ్రహం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు అని అడిగాడే. కానీ అరే అని గురువుని పక్కన ఉంచేసి నాకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పేసి ఎక్కడ అతను అడగలేదు. కాదు, నాకు దేవుడి కంటే కూడా నాకు గురువు గొప్ప అని గొప్పగా నమ్మాడు, గొప్పగా విశ్వసించాడు. అందుకే ఆ యొక్క గురువు కూడా ఏమన్నాడు, నువ్వు కాశీలోనే నివసించయ్యా, నీకు అష్టసిద్ధులు నవనిధులు నేను సేవిస్తూ ఉంటాయి, నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా అక్కడ పోతాయి, కాబట్టి నీకు ఏ బాధ లేదు, నేనుండాను అని ఆ గురువు అదృష్టాన్ని అనుగ్రహం ఇచ్చాడు. ఎందుకంటే పైగా నీ పేరు తలుసుకుంటేనే చాలు, ఇంకేం చేయక్కల, దీపకుడు అని తలుసుకుంటేనే చాలు, అద్భుతమైన అనుగ్రహం వచ్చి తీరుతుంది అని గురువు అనుగ్రహాన్ని ఇచ్చాడు. అంటే గురువు మనకు అనుగ్రహం ఇస్తే చాలండి. గురువు యొక్క పాదాల్లోనే సర్వతీర్థ క్షేత్రాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లా. నిజం మాట్లాడితే నీకు అంటే వీలైందా వెళ్ళు, వీలు కాలేదా వెళ్ళొద్దండి. కానీ అది కూడా అప్పుడే తప్పకుండా భగవంతుడు నీ దగ్గరికే వస్తాడు. నాతో ఎంతోమంది పంచుకుంటూ ఉంటాడు, అమ్మ నేను వెళ్ళలేని చోటికి ఆ గిర్నార్ అనే ప్రదేశం కూడా తెలీదు, అలాంటి స్వామి నా కళ్ళ ముందు గిర్నార్ చూపించారమ్మా. అమ్మ నాకు గాన్గాపురం అంటే ఏంటి తెలీదు, గాన్గాపురం నేను వెళ్ళలేకపోతున్నానని స్వామి నాకు ఇక్కడ వచ్చి నాకు స్వామి చూపించారమ్మా కలలో అని చెప్పని ఎంతోమంది ఎన్నో అనుభవాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి అనుభవాలన్నీ మనం వదిలేసి మనం శంక పెట్టుకోవద్దండి, అనుమానం పెట్టుకోవద్దండి. అనుగ్రహం కావాలంటే గురువుని గట్టిగా పాదాలు పట్టుకోండి, గట్టిగా విశ్వసించండి. అప్పుడు మాత్రమే మన గురు అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది. ఆ యొక్క నామస్మరణతో జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, దత్తశక్తి పాహిమాం, దత్తశక్తి రక్షమాం అని చెప్పి ఎప్పుడు నిరంతరం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, గురుదేవదత్త గురుదేవదత్త నృసింహ సరస్వతి అని అవధూతల్ని స్మరించుకుంటూ ఉంటే నిజంగా మనకు జరగందంటూ ఏమీ లేదమ్మా. మన గురి చరిత్రే మనకు ప్రమాణం, ఇక మహాత్ముల చరిత్రలే మనకు ప్రమాణం. ఇంకేమీ లే, ఎవరో చెప్పిన లీలలు కూడా కాదు, నీకు జరిగినాయి ఆ లీలలు, అవి చూసుకో అంతే తప్ప ఎవరికి జరిగింది వాళ్ళకి. కాబట్టి నీవు ఆ లీలలు జరిగినప్పుడు చక్కగా నువ్వు శ్రద్ధగా విను. అప్పుడు విన్నప్పుడు తప్పకుండా ఆ లీలలు నీకు శ్రద్ధగా నీ యొక్క జీవితానికి ఆధారం అవుతాయి. ఆ ఆధారమే మనకు దత్తుడు అనుకున్నా, నృసింహ సరస్వతి అనుకున్నా, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుకున్నా, ఎవరైనా సరే మనకు దత్తుడే ఆధారం, ఆ యొక్క మహాత్ములే మనకు ఆధారం. కాబట్టి మనందరం గురుచరిత్ర పారాయణం చేసుకుందాం, గురువు అనుగ్రహానికి పాత్రలుదాం. ఎక్కడా మీరు అనుమానం అనే చోటికి కొంచెం కూడా తావిద్దండి, బలమైన విశ్వాసం పెట్టుకోండి. తప్పకుండా భగవంతుడు నీకు ఆ మేలు చేయకుంటే అప్పుడు మళ్ళీ అడగండి. అంటే నీలో అంత బలమైన విశ్వాసం ఉండాలి. కాబట్టి ఎంతోమందికి ఎన్నో చేస్తాడు. అయ్యి ఒక్కసారి ఒక వారం గురిచరిత్ర చదివేస్తే నా పని అవ్వలేదే అని అనుకోవద్దండి. వారం కాదు, నీకు ఎప్పటిదాకా భగవంతుడు అనుగ్రహిస్తాడు అప్పటిదాకా నువ్వు చదువుతూనే ఉండాలి. అర్హత నీకు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా నువ్వు చదువుతూనే ఉండాలి. నీ అర్హత వచ్చినప్పుడు నీకు స్వామి ఇవ్వాల్సినంతా ఇచ్చి
తీరుతారమ్మా. మనం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అనుమానం లేకుండా గురుచరిత్ర చదువుదాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.